ఈ మూవీ చాలా ట్విస్టులతో చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్‌లో ఒక వ్యక్తిని చాలా దారుణంగా చంపేయడం చూపిస్తారు ఒక ముసుగు వ్యక్తి. ఆ చనిపోయిన వ్యక్తి పేరు జబా. అతను ఒక ఫేమస్ రైటర్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అర్జున్ వస్తారు. అర్జున్ పేరు ఈ మూవీలో మగుడపతి. అర్జున్ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తుండగా అతనికి ఒక పిక్చర్ దొరుకుతుంది. అదొక ఈగల్ ఇమేజ్. అతనికి ఈ ఒక్క క్లూ తప్ప ఇంకా వేరే ఏమీ క్లూ దొరకదు. అయితే ఈ చనిపోయిన వ్యక్తి జబాకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతుర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆమె ఇంటికి వెళ్తారు. ఆమెని అడుగుతారు, ఈ మధ్య కాలంలో మీ నాన్నగారిలో ఏమైనా చేంజెస్ గమనించారా అని. అప్పుడు ఆమె అంటుంది, నాన్న నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య చాలా డిప్రెస్డ్గా ఉంటున్నారు. అలాగే అతనికి దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు, కానీ చర్చికి వెళ్తున్నారు. ఆయన చనిపోయే ముందర రోజంతా రూమ్లో లాక్ చేసుకునే ఉండేవాళ్ళు, అసలేమీ మాట్లాడేవాళ్ళు కాదు అని చెప్పింది ఆమె. అయితే అక్కడ దొరికిన పిక్చర్ని చూపించి దీనికోసం మీకేమన్నా తెలుసా అని అడిగితే ఆమె తెలియదు అంటుంది. దీని తర్వాత ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె ఆటిజం ఉన్న పిల్లలకి టీచర్ గా ఉంటుంది. ఈమె ఒక స్నోరింగ్ థెరపీ చేసే మెడికల్ టెక్నీషియన్ కి మ్యాట్రిమోనీ రిక్వెస్ట్ పంపుతుంది. అలాగే ఇతను ఐశ్వర్య రాజేష్ ఫాదర్ కి స్నోరింగ్ థెరపీ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. మెడికల్ టెక్నీషియన్ పేరు ఆది వాళ్ళ మదర్ మెంటల్ గా కాస్త డిస్టర్బ్ గా ఉంటారు. సో ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయకుండా అతనే ఇంట్లో చూసుకుంటాడు. ఈ విషయమే అతన్ని అడ్మైర్ చేయడానికి బాగా యూజ్ అయిందని హీరోయిన్ చెప్తుంది. అర్జున్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రైటర్ బుక్స్ ని పబ్లిష్ చేసే పబ్లిషర్ ని ఇంకా డిజైనర్ ని కలుస్తారు. ఆ డిజైనర్ నుంచి అతనికి కొన్ని క్లూస్ తెలుస్తాయి. పబ్లిషర్ కి రైటర్ కి గొడవ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అడిగితే అతని బుక్ పబ్లిష్ చేయకుండా అది తన కోసమే నేను రాసుకున్నానని చెప్పి ఆ బుక్ ని తనకి పబ్లిషింగ్ కి ఇవ్వలేదు. సో దానికోసమనే గొడవ జరిగిందని చెప్తాడు. డిజైనర్ ని అడిగినప్పుడు ఆ ఈగల్ బొమ్మని అతని బ్యాక్ పేజ్ కోసం, ఆ బుక్ బ్యాక్ పేజ్ కోసం అతను డిజైన్ చేయమన్నారని చెప్తారు. పోయిన రైటర్ సెలెక్ట్ చేసిన కొన్ని బ్యాక్ పేజ్ డిజైన్స్ ని కూడా అర్జున్ కి చూపిస్తారు. దాంట్లో ఒక డిజైన్ లో కావేరీ తీరం అని రాసుంటుంది. అలాగే బుక్ ఫ్రంట్ పేజ్ కోసం ఒక డిజైన్ ని సెలెక్ట్ చేశారు, చనిపోయిన వ్యక్తి జబా అని. ఆ ఫ్రంట్ పేజ్ ని కూడా చూపిస్తారు. ఈ 2 ఇమేజెస్ తో అతను కేసు సాల్వ్ చేయాలనుకుంటారు. ఆ ఫ్రంట్ పేజ్ లో ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్లి చూస్తారు. సో అప్పుడే ఆ అపార్ట్మెంట్స్ టెర్రస్ మీద నుంచి నిల్చొని చూస్తే ఎదురుగా ఈగల్ అపార్ట్మెంట్స్ కనపడతాయి. సో అక్కడ ఒక ఈగల్ బొమ్మ ఉంటుంది ఆ అపార్ట్మెంట్స్ పైన. సో అక్కడ ఆ ఈగల్ అపార్ట్మెంట్ లో ఏమైనా క్లూస్ దొరకచ్చు అని అక్కడికి వెళ్తాడు. అప్పుడే ఆ అపార్ట్మెంట్స్ కి వెళ్లి రైటర్ జబా కోసం అడిగితే అక్కడ ఎవరూ తెలియదనే చెప్తారు. అర్జున్ కి కావేరీ తీరం అనే టైటిల్ గుర్తొస్తుంది. అంటే కావేరీ అంటే అమ్మాయి ఏమో, ఆ అమ్మాయి కోసం ఇన్వెస్టిగేట్ చేద్దామని ఆ కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంటాడు. అదే ఈగల్ అపార్ట్మెంట్ లో కావేరీ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే అతనికి ఒక విషయం తెలుస్తుంది, కావేరీ పైనుంచి దూకి కింద పడిపోయి చనిపోతుందని. ఆ కేసుని దర్యాప్తు చేసే పోలీస్ కూడా చనిపోతాడని. తర్వాత అర్జున్ చనిపోయిన వ్యక్తి ఫోన్ కాల్ డేటాని పరిశీలిస్తారు. అప్పుడే అర్జున్ కి తెలుస్తుంది ఈ అపార్ట్మెంట్స్ బిల్డర్ కి ఇంకా అలాగే ఆ రైటర్ కి పరిచయం ఉందని. ఇప్పుడు ఆ బిల్డర్ భరద్రాజన్ ని ఎంక్వైరీ చేయడానికి అతని కోసం అక్కడికి వెళ్తాడు. ఆ చనిపోయిన వ్యక్తి రైటర్ జబాకి మీకు ఎంతకాలం నుంచి పరిచయం అని అడుగుతారు. అడిగితే మాకు కొన్ని మంత్స్ నుంచే పరిచయం అని చెప్తాడు ఆయన. మీ మధ్య ఏమైనా సమస్య ఉందా అంటే అలాంటి సమస్యలు ఏవీ లేవు అని చెప్తాడు. అయితే మీరెందుకు అతను చనిపోయిన 2 నెలల ముందు నుంచి మాట్లాడట్లేదు? ఆ కాల్ డేటా పరిశీలిస్తే అప్పటి వరకు రెగ్యులర్గా మాట్లాడే మీరు గత కొంతకాలం నుంచి మాట్లాడటం మానేశారే అని అడుగుతాడు. అలాగే అతను మీ ఫ్లాట్కి ఎందుకు తరచుగా వచ్చేవాడు అని కూడా అడుగుతారు. అంటే అతను రాసుకోవడానికి డిస్టర్బెన్స్ లేని ప్లేస్ అడిగారు. సో అది నేను అరేంజ్ చేశాను అంతే అని చెప్తాడు ఈయన. మీరు జబాన్ ఏమన్నా చేశారా అని అడిగితే జబా నా ఫ్రెండ్, నేనెందుకు అతన్ని చంపుతాను, నన్ను ఇరికిస్తున్నారా అంటారు. అప్పుడే కావేరీ ఫోటో చూపించి ఈ పాప ఎవరో తెలుసా అని అడిగితే అతను తెలియదు అన్నట్టుగా చెప్తాడు. ఇది ఆఫీసు, నేను బయట కలుస్తాను, బయట మీట్ అవుదాం అని చెప్పి బయట వేరే ప్లేస్లో కలుద్దాం అంటాడు. జబాకి బిల్డర్కి ఉన్న పరిచయం అర్జున్కి ఎలా తెలుస్తుందంటే కాల్ డేటా ఆధారంగానే కాకుండా ఇతను డాగ్ స్క్వాడ్ని పిలిపించి చెక్ చేయిస్తాడు. జబా చెప్పుల్ని వాసన చూసిన డాగ్స్ ఆ బిల్డర్ అపార్ట్మెంట్కి డైరెక్ట్గా తీసుకుని వెళ్తాయి. అప్పుడే అర్జున్కి అర్థమవుతుంది రైటర్ జబాకి ఆ బిల్డింగ్ ఓనర్కి ఏదో సంబంధం ఉందని. అదే ఈగల్ అపార్ట్మెంట్స్లోనే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ని అలాగే ఆ మెడికల్ టెక్నీషియన్ ఆదిని ఇద్దరిని ఒక ఇన్సిడెంట్ వల్ల అర్జున్ కలుస్తాడు. ఆ ఈగల్ బిల్డింగ్ ఓనర్ భరద్రాజన్ అర్జున్ని మనం బయట కలుద్దాం అని చెప్పిన ప్లేస్కి అర్జున్ వెళ్తాడు. అయితే ఇతన్ని చేరుకోగానే
ఆ బిల్డర్ని ఒక ముసుగు వ్యక్తి వచ్చి దూరం నుంచి ఒక నైఫ్ విసిరి చంపేస్తాడు. ఈ ముసుగు వ్యక్తి మొదట జబాని అలాగే ఇప్పుడు బిల్డర్ని ఇద్దరిని చంపేస్తాడు. ఇక్కడే మనకి షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ముసుగు వ్యక్తి ఎవరో కాదు, ఐశ్వర్య రాజేష్ ని. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఎందుకు చంపుతుంది అన్నది తర్వాత చూద్దాం. అర్జున్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కావేరి ఇంటికి వెళ్తాడు. ఆ కావేరి ఇంటిలో అతనికి కొన్ని క్లూస్ దొరుకుతాయి. అక్కడే ఐశ్వర్య రాజేష్ ఫోటో కూడా కనపడుతుంది. తర్వాత అర్జున్ కావేరి వాళ్ళ మదర్ ని కలిసి ఈ ఐశ్వర్య రాజేష్ కావేరికి ఏమవుతుందని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది కావేరి టీచర్ అని, వాళ్ళిద్దరికి చాలా మంచి బాండింగ్ ఉండేదని. కావేరికి ఆటిజం ఉంది. ఈ ఆటిజం స్కూల్లోనే పనిచేస్తుంది ఐశ్వర్య రాజేష్. అర్జున్ కావేరి ఇంట్లో ఏదైతే చర్చ్ ఫోటో ఉందో అలాగే రైటర్ జబా ఇంట్లో కూడా అదే చర్చ్ ఫోటోని గమనించుంటారు. సో అక్కడ ఆ చర్చ్లో ఫాదర్తో ఏమైనా కన్ఫెస్ చేసి ఉంటాడేమో, చనిపోయిన రైటర్ జబా తన తప్పును ఒప్పుకోవడానికి ఏమైనా చెప్పుంటాడేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే చర్చ్ ఫాదర్ ఒక విషయం చెప్తారు. రైటర్ జబా తనకి ఒక బుక్ ఇచ్చారని, ఆ బుక్ ని కావేరి మదర్ కి అందజేయమన్నాడు అని చెప్తారు. అయితే చర్చ్ ఫాదర్ కావేరి మదర్ కి బదులుగా కావేరి వాళ్ళ మదర్ వాళ్ళ నాన్నగారికి అంటే కావేరి తాతగారికి ఇచ్చుంటాడు ఆ బుక్ ని. ఎందుకంటే కావేరి మదర్ ఆ రోజు చర్చికి రాకపోవడంతో. కావేరి తాతగారే ఐశ్వర్య రాజేష్ కి టీచర్. ఇంకా అలాగే కావేరి వాళ్ళ మదర్ గీతకి ఇంకా వాళ్ళ నాన్నగారికి డిస్ప్యూట్స్ ఉంటాయి. ఎందుకంటే గీత లవ్ మ్యారేజ్ చేసుకుంటుందని. అర్జున్ కి కావేరి ఇంట్లో ఆ బుక్ దొరుకుతుంది. కాకపోతే ఆ బుక్ కోసం ఎలాంటి డీటెయిల్స్ కావేరి మదర్ కి తెలుసుండవు. ఎందుకంటే కావేరి మదర్ గీతకి అలాగే వాళ్ళ నాన్నగారికి ఎటువంటి మాటలు లేకపోవడంతో భేదాభిప్రాయాలు ఉండటంతో ఆ బుక్ విషయం గీతకి తెలిసి ఉండదు. అంటే కావేరి వాళ్ళ ఫాదర్ ఇంకా ఐశ్వర్య రాజేష్ ఇద్దరు కలిసి వీళ్ళందరినీ హత్య చేస్తూ ఉంటారు. ఎందుకంటే కావేరి అంటే ఐశ్వర్య రాజేష్ కి చాలా ఇష్టం. ఒక చాలా మంచి బాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్య. సో కావేరి పైన ఎమోషనల్ బాండింగే ఈ హత్యలు చేసేలా ప్రేరేపిస్తుంది. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కావేరి మదర్ సింగిల్ పేరెంట్ అవ్వటంతో రోజు ఆఫీస్ కి వెళ్తూ స్కూల్లో దిగబెట్టి ఈవినింగ్ టైంలో అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆది వాళ్ళ మదర్ కి అప్పచెప్తుంది. అంటే ఈవినింగ్స్ ఆది వాళ్ళ మదరే ఆ పాపని చూసుకుంటూ ఉంటారు వాళ్ళ మదర్ వచ్చేంత వరకు. ఒక రోజు నైట్ నుంచి ఆ పాప విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. తను ఏదో చెప్పాలని అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. ఎంతో ఇష్టమైన లాలీపాప్స్ ఆఫర్ చేసినా కూడా వాటిని విసిరేస్తూ ఉంటుంది. అదే రోజు కావేరి వాళ్ళ టీచర్ అయిన ఐశ్వర్య రాజేష్ కి కూడా ఏదో చెప్దామని ఏవో డ్రా చేస్తుంది. కానీ అది ఐశ్వర్య రాజేష్ కి అర్థం అవ్వదు. ఆ రోజు పాప స్కూల్ బస్ నుంచి పాప ఇంటికి రాగానే పాపని ఎప్పట్లాగే మెడికల్ టెక్నీషియన్ ఆది వాళ్ళ మదర్ రిసీవ్ చేసుకుని పాపని కాసేపు చూసుకున్న తర్వాత అన్నం తినిపిద్దామని అపార్ట్మెంట్ లాన్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడే కావేరి టెర్రాస్ మీదకి వెళ్దాం అని చూపిస్తూ ఉంటుంది. దానికి ఆమె అమ్మ తిడుతుంది, ఇప్పుడు వద్దు, ముందు అన్నం తిను అని చెప్తుంది. వాటర్ అయిపోవడంతో వాటర్ తీసుకొద్దామని మీదికి వెళ్తుంది. కానీ లిఫ్ట్ పనిచేయకపోవడం వల్ల మెట్లెక్కి వెళ్తుంది. ఆమె కింద ఆ పాప ఒక్కతే ఉంటుంది. అపార్ట్మెంట్స్ వాచ్మెన్ ఇంకా లాండ్రీ పర్సన్ అమ్మాయిల్ని ఈ బిల్డర్ కి ఇంకా రైటర్ కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు రావాల్సిన అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో కావేరి ఒంటరిగా కనపడుతుంది. పైన ఆశతో ఆ చిన్న పాపని ఈ బిల్డర్ ఫ్లాట్ కి తీసుకెళ్తారు. ఇప్పుడే బిల్డర్ ఇంకా రైటర్ జబా డ్రింక్ చేస్తూ ఉంటారు. అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాచ్మెన్ ఇంకా లాండ్రీ పర్సన్ ఆ రూమ్ కి తీసుకెళ్లినప్పుడు రైటర్ జబా తప్పు, ఇది చిన్నపిల్ల అని అంటాడు. కానీ బిల్డర్ ఇదేం పట్టించుకోకుండా సెక్సువల్ గా అబ్యూస్ చేస్తుంటాడు పాపని. అది చూసి రైటర్ జబా కూడా తప్పు చేస్తాడు. తర్వాత మెడికల్ టెక్నీషియన్ ఆది వాళ్ళ మదర్ పాప కోసం వెతకటం చూసి వాచ్మెన్ పాపని తీసుకొచ్చి పాప టెర్రాస్ మీదకి పోయింది, చూసుకోవడం తెలీదా, మిమ్మల్ని నమ్మి మీకు వాళ్ళ అమ్మ అప్పచెప్పితే ఎలా చేస్తారా అని అంటాడు. పాపం ఆమె కంగారు పడి పాపని తీసుకెళ్లి పడుకోబెట్టి తర్వాత వాళ్ళ అమ్మ గీత ఆఫీస్ నుంచి రాగానే అప్పచెప్తుంది. ఈ విషయం ఎన్నోసార్లు వాళ్ళ మదర్ గీతకి చెప్దామని ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే వాచ్మెన్ లాండ్రీ పర్సన్ కనబడినప్పుడు చాలా సార్లు హింట్స్ ఇస్తూనే ఉంటుంది. అది గీతకి అర్థం కాదు. కానీ లాండ్రీ పర్సన్ ఇంకా ఆ వాచ్మెన్ భయపడుతూ ఉంటారు ఆ పాప ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని. వాచ్మెన్ ఇంకా లాండ్రీ పర్సన్ భయంతో బిల్డర్ కి చెప్తారు ఆ పాప మన కోసం చెప్పాలని ట్రై చేస్తుంది అని. అప్పుడు బిల్డర్ భరద్రాజన్ పాపని పైనుంచి తోసి చంపేయమని చెప్తాడు. దానికి వాళ్ళు అలానే తోసి చంపేస్తారు.
ఈ విషయాన్నంతా ఆ బుక్ ద్వారా ఐశ్వర్య రాజేష్ ఇంకా కావేరి వాళ్ళ తాతగారు తెలుసుకొని ఈ 2 మర్డర్స్ని చేస్తారు. ఐశ్వర్య రాజేష్ మెడికల్ టెక్నీషియన్ ఆది వాళ్ళ అమ్మగారి ఒడిలో పడుకొని ఇక నా విషయం అంతా పోలీసులకి తెలిసిపోయి ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. ఆ రైటర్ జబా బుక్ ద్వారా కావేరి హత్య కోసం తెలుసుకున్న ఐశ్వర్య ఇంకా కావేరి తాతగారు ఇద్దరూ కలిసి అదే రోజు లాండ్రీ పర్సన్ని ఇంకా వాచ్మెన్ని కూడా చంపేస్తారు. అర్జున్ ఐశ్వర్య రాజేష్ కోసం మెడికల్ టెక్నీషియన్ ఆదిని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తనకేమవుతుంది అని అడగగా తను నా వుడ్ బి అని చెప్తాడు. అప్పుడే ఆది రికలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. తను కావాలనే ఆదికి మ్యాట్రిమనీ రిక్వెస్ట్ పెట్టి ట్రాప్ చేసిందని అర్థమవుతుంది ఆదికి. తర్వాత బిల్డర్ కొడుకు ఇంకా ఆది కలిసి కావేరి తాతగారిని చంపేస్తారు. ఆది ఎందుకు కావేరి తాతగారిని చంపాడు అన్న విషయం మనకి ఇక్కడ రివీల్ అవుతుంది. ఎందుకంటే ఆది వాళ్ళ అమ్మగారి దగ్గరే పాప ఉండేది కాబట్టి ఆది ఆ పాపని సెక్సువల్గా యూజ్ చేసుకుంటూ ఉంటాడు. విషయం తెలుసుకున్న ఆది వాళ్ళ అమ్మగారు పాపని ఏం చేసావురా అని తిడుతున్నప్పుడు ఆది కోపంగా తన తలపైన కొట్టేస్తాడు. అప్పటి నుంచి ఆమె మెంటల్లీ డిస్టర్బ్డ్గా బిహేవ్ చేస్తుంది. ఇదంతా ఐశ్వర్య రాజేష్కి వాళ్ళ మదర్ చెప్పేస్తుంది. ఆ తర్వాత ఆదిని ఐశ్వర్య రాజేష్ చంపేద్దాం అనుకుంటుంది. తరువాత అర్జున్కి ఆ బుక్ చదవగా అన్నింటికీ మూల కారణమైన 5వ వ్యక్తి ఇంకొకడు ఉన్నాడని అర్థమవుతుంది. అతనే ఈ కథకి మూల కారణం అని రాసుంటుంది ఆ బుక్లో. అది ఎలా అంటే ఆది కావేరికి లాలీపాప్ ఇస్తూ అబ్యూస్ చేయడం వాచ్మ్యాన్ చూసుంటాడు. అందుకే ఆ రోజు ఆ పాపని ఆ బిల్డర్ దగ్గరికి తీసుకువెళ్ళాలనే థాట్ అతనికి వస్తుంది. సో ఆ 5వ వ్యక్తి ఆదినే అని అర్జున్కి అర్థమవుతుంది. ఆది హీరోయిన్ని వెతుక్కుంటూ ఐశ్వర్య రాజేష్ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అర్జున్ వస్తాడు. నీ చంపేయి, పోక్సో కేసులో పెట్టిన వాడు బెయిల్ పైన వచ్చేస్తాడు, వీడికి మరణమే కరెక్ట్ అని అర్జున్ అంటాడు ఐశ్వర్య రాజేష్తో. చట్టం నుంచి నేను నిన్ను తప్పిస్తా అని భరోసా ఇస్తాడు అర్జున్. అప్పుడు ఐశ్వర్య రాజేష్ విలన్ని చంపేస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, మీరు వాచ్ చేయాలనుకున్నా వాచ్ చేయొచ్చు. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అంటే. థ్యాంక్ యూ.